ఓకేనా. ఏదైతే ఈ ఎంట్రన్స్ మనం ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నామో ఆ బెడ్రూమ్ లో ఇది దక్షిణ ఫేసింగ్, దక్షిణ ఆగ్నేయంలో ఈ లోపల రావడానికి డోర్ ఇచ్చాము. అయితే ఈ ఓనర్ గారు ఏంటంటే ఇక్కడ ఒక డోర్ ఇమ్మని చెప్పారు, అటువైపు సందులోకి వెళ్ళడానికి ఇక్కడ డోర్ ఇమ్మన్నారు. ఇక్కడ కానీ డోర్ ఇస్తే ఏమవుతుందంటే ఇది తూర్పు ఆగ్నేయం అవుతుంది. తూర్పు ఆగ్నేయంలో నడక మంచిది కాదు అని చెప్పి కేవలం గాలి వెలుతురు కోసం మాత్రమే ఇక్కడ కిటికీ అనేది మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ తూర్పు దిశలో డోర్ కావాలి అంటే కనుక ఇదిగోండి ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ అనేది ఇచ్చాము. ఈ తూర్పు ఈశాన్యం డోరు అంటే పూర్తి ఈశాన్యం కాదండి, తూర్పు ఈశాన్యం, ఈశాన్యంలో 3 భాగాలు ఉంటాయి. అలా ఇక్కడ తూర్పు ఈశాన్యంలో ఇటువైపు అవసరం నిమిత్తం అటు బాల్కనీలోకి వెళ్ళి వాళ్ళ పనుల నిమిత్తం అవసరం కోసం ఇక్కడ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే మెయిన్ డోర్ నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, కొంచెం లాంగ్ ఇదంతా కనుక ఎప్పుడు కూడా మెయిన్ డోర్ గురించి చెప్తూ ఉంటాను నేను చాలా దగ్గరలో. మెయిన్ డోర్ పైన దేవుడి విగ్రహాలు లాంటివి పెట్టకూడదు. ఈ విధమైనటువంటి చక్కని డిజైన్ చూడండి, ఎంత సింపుల్ గా ఎంత బాగుంది డిజైన్ కూడాను. ఈ విధంగా డిజైన్స్ ఏమైనా పెట్టుకోండి, కలసం పెట్టుకోవచ్చు, కొన్ని రకాలటువంటి డిజైన్స్ ప్రకారం ఉంటుంది. అంతే దేవుడి బొమ్మలు పెడితే 10 మంది బయట నుంచి వచ్చే వాళ్ళందరూ ఈ డోర్ మీద చేయబెట్టు ఆ దేవుడి బొమ్మలన్నీ కూడా వాళ్ళున్న స్థితి గతిని పెట్టి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కనుక ఆ అపచారం అనేది మన మీద పడుతుంది. కాబట్టి దేవుడి విగ్రహాలు ఎప్పుడు కూడా డోర్ మీద ఉండకూడదు. కావాలంటే డోర్ పైన ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసుకొని ఆ పైన మన కోసం మన ఆనందం కోసం పెట్టుకోవచ్చు. ఓకేనా.